ఓం నమో వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఒక కొత్త ఆశ, ఒక కొత్త జీవితం, ఈ రెండిటి మధ్య మీరు జూలై 21వ తేదీ తీసుకోబోయే ఒక నిర్ణయమే మీ భవిష్యత్తును పూర్తిగా మార్చబోతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏదో ఒక సాధారణ రాశి ఫలాల గురించి కాదండి. ఇది తులారాశి వారి జీవితంలో ఒక అసాధారణమైన దివ్యమైన మలుపు గురించి. ఈ జూలై 21వ తేదీ మీ జీవితంలో సాధారణంగా వచ్చి వెళ్ళిపోయే రోజు కాదు. ఈ రోజు మీ జీవితంలో ఎన్నాళ్ళుగానో నిలిచిపోయిన కొన్ని పనులు ముందుకు కదిలే రోజు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్తను వినే రోజు. ఇక అంతేకాదు, మీ జీవితంలో ఎవరు నిజంగా మీ వారు, ఎవరు కేవలం అవసరం కోసం మాత్రమే మీతో ఉన్నారో తెలుసుకునే రోజు కూడా ఇదే. తులారాశి వారు నిజంగానే సహజంగానే అందరినీ సమానంగా చూడాలని కోరుకుంటారు. తమకు నష్టం వచ్చినా జరిగినా కూడా ఇతరులకు న్యాయం జరగాలని కోరుకునే గొప్ప మనసు వీరిది. అందుకే ఎన్నో సందర్భాల్లో మీ ఆనందం కూడా ఇతరుల కోసం త్యాగం చేస్తూ వచ్చారు. బయటకు ఎంతో ప్రశాంతంగా కనిపించినా మీ మనసులో మాత్రం ఎన్నో ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక పరిహారం కూడా తెలుస్తుంది. ఇక దేవుడు పంపించిన సందేశం మీకు అందుతుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి, లేదా ఓం నమో వెంకటేశ్వరాయ అని కామెంట్ చేయండి. మీకంతా మంచి జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, నేను చేస్తున్న మంచికి సరైన గుర్తింపు ఎప్పుడు లభిస్తుంది అని తులారాశి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. నా జీవితంలో నేను ఎదురు చూస్తున్న ఈ మార్పు ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్న గత కొంతకాలంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ జూలై 21వ తేదీ మీకు ఆ ప్రశ్నలకు సమాధానం చూపించే ఒక దివ్యమైన సంకేతంగా మారబోతుంది. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తుపై గొప్ప ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అందుకే ఆవేశంలో కాకుండా ప్రశాంతమైన మనస్సుతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడం చాలా అవసరం. మీ అంతరాత్మ ఏమి చెబుతుందో దానిని జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈరోజు అంతరాత్మే మీకు నిజమైన గురువుగా పనిచేయబోతుంది. తులారాశి వారి అధిపతి అయిన శుక్ర భగవానుడు అనుగ్రహం వల్ల ఈరోజు మీకు కొత్త అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో మీరు ఊహించని శుభవార్తలను వినే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవడం మాత్రం మంచిది కాదు. ఈరోజు పరమేశ్వరుడు మీకు పంపిస్తున్న మొదటి సంకేతం ఏమిటంటే, ఇకపై మీ గురించి కూడా మీరు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్ళు మీరు ఇతరుల కోసం జీవించారు, కానీ ఇక మీదట మీ కలల కోసం మీరు జీవించి ముందుకు అడుగులు వేయాల్సిన సమయం వచ్చేసింది. ఈ జూలై 21వ తేదీ మీ జీవితంలో ఒక సాధారణమైన తేదీ కాదు. ఇది మీ జీవితంలో ప్రారంభం కావస్తున్న కొత్త అధ్యయనానికి దైవం ఇస్తున్న ఆహ్వానం. ఇది తులారాశి వారికి జూలై 21వ తేదీ ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం మరియు జీవితంలో రాబోయే కొన్ని అద్భుతమైన మార్పుల గురించి తెలుసుకుందాము. ఈరోజు మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని విషయాలు ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ తలుపు తట్టే సమయం కూడా ఇదే కావచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈరోజు ఎంతో అనుకూలంగా కనిపిస్తుంది. మీరు చేసిన కష్టానికి ఉన్నతాధికారుల్లో గుర్తించే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక పని పూర్తవ్వడం, లేదా మీకు అనుకూలమైన ఒక నిర్ణయం తీసుకోవడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా ఈరోజు కొత్త పరిచయాలు, అలాగే కొత్త అవకాశాలు మరియు ఊహించని లాభాలు తీసుకురాగలదు. అయితే ఇక్కడే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సింది, ఈరోజు మీ విజయాన్ని చూసి సంతోషించే వారితో పాటు మౌనంగా అసూయపడే వారు కూడా మీ చుట్టూనే ఉంటారు. అందుకే మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా మీ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికను పూర్తిగా సిద్ధమయ్యే వరకు గోప్యంగా ఉంచడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే, మీకు రావాల్సిన ధనం ఆలస్యంగా వచ్చినప్పటికీ
నిరాశ చెందవద్దు. పరమేశ్వరుడు ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయం మాత్రం ఎప్పటికీ చేయడు. ఈరోజు మీకు రావాల్సిన ఒక శుభవార్త, ఒక అవకాశం మీకు ఈ ఆర్థిక ప్రయోజనం ఊహించని విధంగా మీ ముందుకు రావచ్చు. మీరు గతంలో చేసిన ఒక మంచి పని వల్ల ఈరోజు మీకు ఆశీర్వాదం తిరిగి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ జీవితంలో ఒక కొత్త జాగ్రత్త అవసరం అండి. ఇక మీ ఈ మనసులో ఉన్న ప్రతి బాధను మీలో దాచుకోవడం మీ అలవాటు అని, కానీ మీ ఈరోజు మీకు అత్యంత ఆత్మీయులైన వ్యక్తితో మనసులోని మాటలను పంచుకోవడం వల్ల మీ మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అయితే అనవసరమైన బాధనలకు దూరంగా ఉండటం మంచిది. మీ నిశ్శబ్దమే ఈరోజు మీకు గొప్ప రక్షణగా మారుతుంది. ప్రేమ మరియు వివాహ జీవితంలో కూడా ఈరోజు ప్రత్యేకత దాగి ఉంది. మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఊహించని ఒక మద్దతు లభించవచ్చు. చాలా కాలంగా మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. వివాహం కోసం వారి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా దైవాన్ని విశ్వాసంతో ముందుకు సాగడం ఉత్తమం. ఈ జూలై 21వ తేదీ పరమేశ్వరుడు మీకు పంపిస్తున్న మరో దివ్యమైన సంకేతం ఏమిటంటే, మీరు కోల్పోయింది అంతా నిజంగా మీది కాదు. మీకు దూరమైన వారు మీ జీవితంలో ఉండాల్సిన వారు కాదు. మీకు ఆలస్యం అవుతున్న ప్రతి విషయం వెనకాల కూడా ఒక గొప్ప దైవ ప్రణాళిక దాగి ఉంది. అందుకే మీ జీవితంలో ఏది జరిగినా దానిని శాపంగా భావించకండి. ఎందుకంటే పరమేశ్వరుడు మీకోసం సిద్ధం చేస్తున్న మార్గం మీరు ఊహించని దానికంటే ఎంతో గొప్పగా ఉండబోతుంది. ఈరోజు అనుకోకుండా మీకు వినిపించే ఒక మాట, మీరు కలిసే ఒక వ్యక్తి లేదా మీకు లభించే ఒక చిన్న అవకాశం కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే సంఘటనలుగా జాగ్రత్తగా గమనించండి. మీ అంతరాత్మ చెప్పే మాటలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. గుర్తుంచుకోండి, అది ఇక మీ ఈరోజు జూలై 21వ తేదీ మీ జీవితంలో కేవలం ఒక క్యాలెండర్లో తేదీ మాత్రమే కాదు, మీ జీవితంలో ప్రారంభం కాబోతున్న ఒక మహత్తరమైన మార్పుకు పరమేశ్వరుడు ఇస్తున్న ఒక దివ్యమైన సంకేతం ఇది. చివరగా తులారాశి వారికి పరమేశ్వరుడు ఒక జూలై 21వ తేదీ పంపిస్తున్న మహత్తరమైన చివరి సందేశం ఏమిటో తెలుసుకుందాము. గుర్తుంచుకోండి, ఇక మీ జీవితంలో ఆలస్యంగా వస్తున్న ప్రతి విజయం వెనుక ఒక దైవ రహస్యం దాగి ఉంది. మీరు ఎప్పుడు కూడా తప్పు దారిలో నడవలేదు. మీరు ప్రయాణం కేవలం కొంచెం నెమ్మదిగా సాగింది అంతే. ఇక ఇన్నాళ్ళు మీరు అనుభవించిన బాధలు, మీ మంచితనానికి ప్రతిఫలంగా వచ్చిన అపార్థాలు, మీ మౌనాన్ని బలహీనతగా భావించిన మనుషులు, మీకు రావాల్సిన అవకాశాలు చివరి క్షణంలో జారిపోయి, ఇవన్నీ మీ జీవితంలో ఒక గొప్ప విజయానికి ముందు ప్రకృతి మీకు పెట్టిన పరీక్షలు మాత్రమే. ఇప్పుడు ఆ పరీక్షలకు ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. తులారాశి వారి జీవితంలో ఒక గొప్ప విశేషం ఏమిటంటే, మీరు ఎవరికి బాధ పెట్టాలని కోరుకోరు. తమకు బాధ కలిగినా కూడా ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటారు. అందుకే పరమేశ్వరుడు కూడా మీ కర్మ ఫలితాలను ఎంతో ప్రత్యేకంగా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆలస్యమైన మీకు రావాల్సిన దానికి మాత్రం ఎప్పటికీ దూరం చేయడు. ఈ జూలై 21వ తేదీ మీరు ఒక విషయాన్ని మాత్రం ఎప్పటికీ పరిస్థితుల్లోనూ మర్చిపోకండి. ఈరోజు మీ మనసులో వచ్చే ఒక ఆలోచన, మీరు తీసుకోబోయే ఒక చిన్న నిర్ణయం లేదా మీ జీవితంలో అనుకోకుండా వచ్చే ఒక అవకాశం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆవేశంతో కాదు, ప్రశాంతమైన మనసుతో తీసుకోండి. ఈరోజు మీకు అనుకోకుండా ఒక పాత వ్యక్తి నుంచి సందేశం రావచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త కూడా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు తులారాశి వారు ఈరోజు తమ జీవితంలో ఒక కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక గొప్ప నిర్ణయం కావచ్చు. అయితే పరమేశ్వరుడు మీకు హెచ్చరిస్తున్న కూడా పంపిస్తున్నాడు. ఇక మీ జీవితంలో ప్రతి ఒక్కరికి నమ్మే స్వభావాన్ని కొద్దిగా తగ్గించుకోండి. ఇక మీ విజయాన్ని చూసి ఆనందపడేవారు ఉన్నట్లే మీ నిశ్శబ్దాన్ని అవకాశంగా భావించేవారు కూడా ఉంటారు. అందుకే మీ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను అందరితో పంచుకోవద్దు. ఈరోజు మీ నిశ్శబ్దమే మీకు గొప్ప రక్షణ కవచంగా మారబోతుంది. ఆధ్యాత్మికంగా చూసినట్లయితే జూలై 21వ తేదీ తులారాశి వారికి ఎంతో పవిత్రమైనది. ఈరోజు ఉదయం సాయంత్రం పరమేశ్వరునికి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. దానివల్ల మనసులో భయాలు తొలగి
తొలగిపోయి అలాగే మహాలక్ష్మి దేవిని స్మరించి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించడం మీ ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయి. మీ శక్తి మేరకు పేదవారికి అన్నదానం చేయడం వల్ల, పక్షులకు ఆహారం వేయడం వల్ల మీకు ఎంతో శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఇక చివరగా తులారాశి వారికి పరమేశ్వరుడు పంపిస్తున్న ఆ చివరి సందేశం ఏమిటంటే, మీ జీవితంలో ముగిసిపోయిన కేవలం మీ నిరీక్షణ మాత్రమే, మీ అదృష్టం కాదు. ముగిసిపోయింది కేవలం మీ బాధ మాత్రమే, మీ ఆనందం కాదు. ఇన్నాళ్ళు మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు ప్రకృతి ఒక అద్భుతమైన బహుమతిని సిద్ధంగా చేసి ఉంచింది. ఇక ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటే, భయాన్ని వదిలిపెట్టి మీకు నమ్మకాన్ని పెంచుకోండి మీపై మీకు. ఇక ఈ జూలై 21వ తేదీ మీ మనస్సులో, మీ జీవితంలో ఒక సాధారణమైన రోజు కాదండి. ఇది మీకు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందే రోజు. మీరు ఆ విలువను గుర్తుంచుకునే రోజు. పరమేశ్వరుడు మీ జీవితంలో ప్రారంభించబోతున్న ఒక సరికొత్త దివ్యమైన అధ్యయనానికి నాంది పలికే రోజు. ఇంతవరకు మీరు ఈ సందేహాన్ని శ్రద్ధగా విన్నట్లయితే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. పరమేశ్వరుడు మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆయన కేవలం మిమ్మల్ని ఒక గొప్ప విజయానికి సిద్ధం చేస్తున్నాడు అంతే. ఇక అందుకే ఈరోజు సంపూర్ణ విశ్వాసంతో స్వాగతించండి. మీ అంతరాత్మను నమ్మండి, దైవాన్ని నమ్మండి. అందుకే ముఖ్యంగా అడుగు వేయండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చివేసే ఆ మహత్తరమైన మార్పు ఇక్కడో మీకు ఎంతో చేరువలో ఉందో చూడండి. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు అంతా మంచి జరగాలి అంటే ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.